హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు అమ్మ జాను ఎవరినో ప్రేమించిందట. రచయిత ధవళం శ్రీనివాస్ గారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. హలో అమ్మ, వినపడుతోందా? ఏడు పాపుకుంటూ అడిగాను అమ్మని. నా గొంతులోని బాధ క్షణంలో అర్థం చేసుకుంది అమ్మ మీనాక్షి. చెప్పు సౌజన్య, ఏడవకు, నేను లేను, ఏం జరిగిందో సరిగ్గా చెప్పు, లాలనగా అడిగింది. అమ్మ తీయటి స్వరం వినగానే ఏడుపు తన్నుకొచ్చింది. జాను జాను ఎవరినో ప్రేమించిందట, వాడితోటే పెళ్లి చేయాలట. మన కులం కాదు, కనీసం ఉద్యోగం కూడా లేదు. ఏడుపు బలవంతంగా ఆపుకుంటూ అర్థమయ్యేలా చెప్పాను. సర్లే, నేను వచ్చేదాకా ఆగు, కంగారు పడద్దు. టైం 10 అవుతుంది. 1 గంటకల్లా మీ ఇంట్లో ఉంటాను. నాన్నతో ఏమీ చెప్పడం లేదు, వచ్చాక మాట్లాడదాం చెప్పి ఫోన్ పెట్టేసిందమ్మ. అమ్మ తన ప్రవర్తనతో నన్ను ఎప్పుడూ అబ్బురపరుస్తూనే ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తొనకదు. చేయాల్సింది తప్ప ఇంకేమీ ఆలోచించదు. విషయం వెంటనే అర్థం చేసుకొని మరేమీ చర్చించకుండా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఇంటికి వస్తానని చెప్పేసింది. నాన్నకి అప్పుడే ఏం చెప్పొద్దు అని నేను చెప్పేలోపే తనే అనేసింది. ఎన్నోసార్లు నాకు అనాలనిపిస్తుంటుంది, ఆ అమ్మకున్న జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం నాకెందుకు అలా అవ్వలేదా అని. ఏది ఏమైనా అమ్మ ఇంటికి వస్తాననేసరికి కొండంత ధైర్యం కలిగింది. ఫోన్ మాట్లాడడం అయ్యాక కళ్ళు తుడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళేసరికి నా ఏకైక కూతురు జాహ్నవి బెడ్రూమ్లో వెళ్ళి తలుపులేసుకుంది. బాధేసింది దాన్ని తలుచుకుంటే. పాపం చిన్నపిల్ల, ఏం తెలుసు తనకి లోకం ఎలాంటిదో. సరిగ్గా 1 గంటకల్లా అమ్మ కారు ఇంటి ముందు ఆగింది. అమ్మ నాన్న నివసించే ఊరు సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొంత వ్యవసాయం భూమి ఉంది అక్కడ. అది చూసుకుంటూ ఇద్దరు అక్కడే ఉండిపోయారు. నేను ఒక్కదాన్నే వారి సంతానం. జాహ్నవి పుట్టిన 4 ఏళ్లకే మా ఆయన పోయారు. నా దగ్గరికి ఎప్పుడైనా రావడానికి ఉంటుందని ఒక సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు నాన్న. అవసరమైనప్పుడు ఊర్లోనే ఉండే ఓ డ్రైవర్ని వాడుకుంటారు. ఇంట్లోకి రాగానే ఎప్పట్లాగానే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది అమ్మ. ఆ తర్వాత ఇద్దరం ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చుని మాట్లాడుకోసాగాం. జాహ్నవి స్నేహితురాలి ఇంటికి పక్కన ఉంటాడట కుర్రాడు. పేరు రామ్. ఇంటర్ తోటే చదువు మానేశాడు. పోయిన ఏడాది జాను పుట్టినరోజుకి ఇంటికి వచ్చాడు. చూడటానికి సాదాసీదాగా కూడా ఉండడు. అయితే మంచి మాటకారి. ఎలా నచ్చాడో ఏంటో. ఆ రోజే దాన్ని మందలించాను, అలాంటి వారితో స్నేహం ఎందుకని. ఇప్పుడు వాణ్ణే చేసుకుంటానని మొండికేస్తోంది. రాత్రంతా పెద్ద గొడవ. దానికి ఇంకా 25 ఏళ్ళు కూడా నిండలేదు. అందుకే ముందు వెనక ఆలోచించడం లేదు. నేను మాట్లాడతాలే, నువ్వు కంగారు పడకు, ధైర్యంగా ఉండు. మరి కాసేపు నాకు ధైర్యం చెప్తూ జాహ్నవి గురించి, అబ్బాయి గురించి వివరాలు సేకరించింది అమ్మ. ఆవిడ సమస్యను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవటం నాకు చాలా ఊరట కలిగించింది. జాహ్నవి రాత్రి నాకు విషయం చెప్పిన దగ్గర నుంచి ఆలోచనలు తల వేడెక్కి బుర్రకి నిద్ర కూడా పట్టలేదు. ఇద్దరం భోజనానికి లేవబోతుండగా జాహ్నవి ముందు గదిలోకి వచ్చింది. ఏడవటం వల్ల దాని మొహం పీక్కుపోయినట్టయింది. అమ్మ దాన్ని దగ్గరగా తీసుకుని ఆప్యాయంగా పలకరించింది. జాను, మీ అమ్మకు నీ గురించి కంగారేమీ వద్దని చెప్పాను. నీ మీద నాకు నమ్మకం ఉంది. నీకు ఏది సరి అనిపిస్తే అదే చేద్దాం. అయితే నీకంటే మేము వయసులో పెద్ద గనక మాకున్న అనుభవాన్ని నువ్వు గుర్తించి గౌరవిస్తే చాలు. నీ ప్రేమ వ్యవహారం గురించి వివరంగా మాట్లాడదాం, సరేనా? నేరుగా అసలు విషయంలోకి వస్తూ అడిగేసింది అమ్మ. సరే అమ్మమ్మ, చెప్పింది జాహ్నవి. దాని మొహంలో వెలుగు. అమ్మమ్మ అంటే దానికి ఎంతో ఇష్టం, గౌరవం కూడా. ముందు భోజనం చేసి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం, ఆకలి దంచేస్తోంది, చెప్పింది అమ్మ వాతావరణాన్ని తేలికపరుస్తూ. భోజనాలు అయ్యాక నన్ను బయట ఉండమని సైగ చేసి జానుని తీసుకుని దాని గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరగా వేసింది అమ్మ. ఏం మాట్లాడుతుందో విందామని నేను గది బయట ఒక చిన్న స్టూల్ మీద కూర్చొని వినసాగాను. చూడు జాను, నువ్వు ఇష్టపడ్డ అబ్బాయిది మన కులం కాదని అమ్మ చెప్పింది. దాన్ని పూర్తిగా పక్కన పెట్టు. అసలు అబ్బాయికున్న యోగ్యత ఏంటో వివరంగా చెప్పు అని జాహ్నవిని అబ్బాయి గురించి అడిగి తెలుసుకుంది. ఉత్సాహంగా చెప్పింది అది. నేను అసలు దానికి అవకాశమే ఇవ్వలేదు. కుదరదని ఒక్క ముక్కలో తేల్చేశాను. ఆ అబ్బాయికి తనంటే విపరీతమైన ప్రేమ అని, ఏదో కంపెనీలో మార్కెటింగ్ పని చేస్తాడని, తనని ప్రాణప్రదంగా చూసుకుంటాడని ఏదేదో చెప్పింది జాహ్నవి. జాలేసింది నాకు అది చెప్పింది విన్నాక. చూడు తల్లి, నువ్వు అందంగా ఉంటావు, బాగా చదువుకున్నావు,
రేపో మాపో మంచి ఉద్యోగంలో చేరి బాగా సంపాదిస్తావు. కాస్తో కూస్తో ఆస్తి ఉంది. ఆ అర్హతలన్నీ ఉన్న నిన్ను ఇష్టపడని అబ్బాయి ఎవరుండరు? ఎవరికి అవకాశం ఇచ్చినా నిన్ను ప్రేమించే తీరుతారు. ఒకసారి ప్రేమించాక నిన్ను ప్రాణప్రదంగా చూసుకోవటం లాంటివి ఎవరైనా చేసే పనే. అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. అందుకని ఆ ప్రేమ కన్నా కామన్ విషయాన్ని పక్కన పెట్టి నీకు ఆ అబ్బాయి సరైన జోడీనేనా కాదా ఆలోచిద్దాం. అమ్మ శ్రద్ధగా జాహ్నవిని దగ్గరగా కూర్చోబెట్టుకొని చెప్పసాగింది. నా కంటి నిండా నీళ్లు. ఆ అబ్బాయి తన గురించి నీకు చెప్పినవన్నీ తను చెప్తేనే కదా నీకు తెలిసింది. అంటే తన గురించి అతడు చెప్పినవి నీకు పెళ్ళయ్యే వరకు తెలిసే అవకాశమే లేదు. అతడేదో అబద్ధాలు చెప్పాడని, నిజం దాచాడని నేను అనటం లేదు. అయితే పెళ్ళయ్యే వరకు ప్రేమలో ఉన్న అబ్బాయి అమ్మాయిలు ఇద్దరు ఒకరి దగ్గర ఒకరు తమలో ఉన్న మంచిని మాత్రమే చూపించుకుంటూ ఉంటారు. ఇది చాలా సహజంగా జరిగేదే. అందుకు ఇలాంటి విషయాలు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకూడదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కలకాలం సంతోషంగా జీవించాలంటే భార్యాభర్తలకు కొన్ని ప్రాథమిక సామపత్యాలు చాలా అవసరం. ఇవి కుదరనప్పుడు ఇద్దరికీ ఆ జీవితం నరకప్రాయమే అవుతుంది. అందులోనే అందం, కులం, జాతకం లాంటివి చేర్చటం లేదు. అవన్నీ తర్వాత. జీవితానికి కావాల్సిందేంటో ముందు చూద్దాం. కొద్దిగా ముందుకి వంగి తల సందులోంచి గది లోపలికి చూశాను. అమ్మ చెప్పేది ఆసక్తిగా వింటోంది జాహ్నవి. అబ్బాయికి ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం సంపాదన. కనీసం ఇంటర్ కూడా చదవని ఏ ఆస్తిపాస్తులు లేని అబ్బాయి సంపాదన ఎక్కువ ఉండదు. నీ సంపాదన కూడా తోడైతే ఇబ్బంది ఉండదు కదా అంటావు. అయితే ఇందులో చిక్కేమిటంటే, శారీరకంగా ఎంతో కష్టపడి ఆ అబ్బాయి సంపాదించే డబ్బు 10 రెట్లు నువ్వు నీ చదువు వల్ల ఏసీ రూమ్లో కూర్చుని సంపాదిస్తావు. దాంతో ఇద్దరికీ సఖ్యత కుదరదు. మొదట్లో బాగానే ఉన్నా నీ సంపాదన చూశాక అతడికి తన పని మీద ఏమాత్రం ఉత్సాహం ఉండదు. ఏదో ఒక వంక వెతుక్కొని పని మానేసి ఇంట్లో కూర్చోవచ్చు కూడా. ఎప్పుడైతే నీ సంపాదన మీద ఇల్లు గడుస్తుందో నీకు కూడా క్రమంగా అతడంటే ఒక చులకన భావం ఏర్పడుతుంది. ప్రేమ స్థానంలో నీకు విసుగు, చిరాకు ఏర్పడితే అతడికి ఆత్మన్యూనత ఏర్పడుతుంది. ఆఫీస్ పని ఒత్తిడితోనో లేక మరే కారణం వల్ల నువ్వు విసుగు ప్రదర్శించావంటే అతడు ఊరుకోడు. మాట పెరిగి క్రమంగా మీ జీవితం భారంగా తయారవుతుంది. వీటి ప్రభావం నీకు పుట్టబోయే పిల్లల మీద కూడా పడి నువ్వు మరింత ఒత్తిడికి లోనవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నీకున్న శక్తి, ఆరోగ్యం, ఉత్సాహం జీవితాంతం ఇలాగే ఉంటాయని అనుకోకు. వయసు పెరిగే కొద్దీ అవి తరుగుతూ పోతాయి. పిల్లలు పుట్టాక వారి మీద శ్రద్ధ పెడదామనో లేక మరే కారణం వల్ల ఉద్యోగం మానేసి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుందామని నువ్వు అనుకునే అవకాశం నీకు ఎప్పటికీ ఉండకుండా పోతుంది. నీ సంపాదన మీదే కుటుంబం గడుస్తూ ఉంటే, పెళ్లి ద్వారా నీ జీవితానికి సరైన పునాది వేసుకోలేకపోతే ముందు ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటావు. మాకు కావాల్సింది నువ్వు సుఖంగా ఉండటం తప్ప ఇంకేమీ లేదు. కలకాలం మేము నీకు తోడుగా ఉండలేం కదా. నీ జీవితాన్ని నువ్వే చక్కగా చూసుకోవాలి. ఇలాంటి విషయాల్లో నువ్వు వేసే ఒక్క తప్పటడుగు మొత్తం నీ జీవితాన్నే మార్చేయగలదు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్య విషయం చెప్తాను విను. ప్రేమ అనేది నిస్సందేహంగా చాలా గొప్ప విషయం. ఇందులో రకరకాల భేదాలు ఏమీ ఉండవు. ప్రేమను ప్రదర్శించే విషయంలో తేడాలు ఉండొచ్చు, కానీ ప్రేమ మటుకు ఒకటే. నిన్ను చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా చూసుకున్న మీ అమ్మ ప్రేమను ఒక పక్కన వమ్ము చేస్తూ నిన్ను చేసుకోవడానికి కావలసిన ప్రాథమిక అర్హతలు కూడా లేని అబ్బాయి ప్రేమను నమ్మి వెళ్తానని అనటం ఏ విధంగా సబబు? నువ్వు సుఖంగా జీవించాలనే మీ అమ్మకు ఉండదా? ఇందుకు కారణం నీ మీద ప్రేమ తప్ప ఇంకేదైనా ఉందా? అమ్మ ప్రేమతో పోలిస్తే ఆ అబ్బాయి చూపించే ప్రేమ సమానమైతే అవ్వచ్చు, కానీ అంతకన్నా గొప్పదైతే కాదు కదా. గది లోపలికి వెళ్ళి అమ్మ మాటలు జాహ్నవి మొహం ఎలా పెట్టిందో చూడాలని కోరిక బలవంతంగా అంచుకున్నాను. నా కళ్ళు అదే పనిగా వర్షించసాగాయి. అమ్మ ఎక్కడా కులం, అందం ప్రసక్తి తీసుకురాకుండా, అబ్బాయిని కించపరిచేలా మాట్లాడకుండా, చాలా సున్నితంగా తేలిగ్గా అర్థమయ్యేలా ఉదాహరణలతో జాహ్నవికి ఆ సంబంధం ఎందుకు సరైంది కాదో నచ్చజెప్పసాగింది. మధ్య అదే అడిగే ప్రశ్నలకు తస్కపూర్వితమైన జవాబులిస్తూ చాలాసేపు గడిచింది. చివర్లో తను చెప్పిన దాని గురించి ఆలోచించమని చెప్పి ముగించింది. ఇద్దరూ గది బయటికి వచ్చాక కాఫీ కలిపి తెచ్చాను. అందరం మౌనంగా కూర్చుని తాగసాగాం. కాసేపు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయాం. జాహ్నవిలో కొద్దిగా మార్పు వచ్చినట్టు కనిపించింది. మామూలుగా మాట్లాడసాగింది. అమ్మ కూడా ఇక ఆ విషయం గురించి మరి మాట్లాడొద్దు అన్నట్టుగా నాకు చేత్తో సైగ చేసి చెప్పింది. అమ్మ మా ఇంట్లో 10 రోజుల పైన ఉండిపోయింది. దాదాపు ప్రతిరోజు జాహ్నవికి ఎన్నో రకాలుగా ఓపిగ్గా మనసుకు హత్తుకుపోయే మాటలతో నచ్చజెప్పింది. దానిలో క్రమంగా మార్పు రాసాగింది.
ఆ అబ్బాయి తన మాటకారితనం దాని ప్రభావం చేయటం వల్లనో ఏమో కానీ మొదట్లో 2-3 రోజులు మళ్ళీ అతడినే చేసుకుంటానని మొండికేసింది. అయితే మా అమ్మ ఇదంతా ముందుగానే ఊహించినట్లుంది. జాను, పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని నువ్వు చెప్తే ఆ అబ్బాయి వెంటనే సరే అయితే అంటాడని నేనెప్పుడు అనుకోలేదు. నువ్వు అనుకోకు కూడా. నిన్ను చేసుకోవడం ఆ అబ్బాయికి జీవితం సెటిల్ అయిపోతుంది. అందుకే నిన్నంత తేలిగ్గా వదులుకోడు. ఇందులో అతడి తప్పేమీ లేదు. అతడి స్థానంలో ఉండే ఎవరైనా చేసే పనే అది. నిన్ను ఒప్పించడానికి ఎంత ప్రయత్నిస్తాడు. ఒక్కసారి పెళ్ళైతే అదంతా సర్దుకుంటుందని కూడా చెప్తాడు. నువ్వు లేకపోతే చచ్చిపోతానని కూడా చెప్తాడు. అయితే నువ్వు మట్టుకు స్థిరంగా ఉండు. మాకంటే నీ మంచి కోరుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇదొక్కటి మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకో అని ఇంకా అబ్బాయి ఎన్ని రకాలుగా దాని మనసు మార్చే అవకాశం ఉందో ముందుగానే చెప్పి దాన్ని బాగా తయారు చేసిందమ్మ. అతడు చెప్పబోయే కారణాలు ఎందుకు సహేతుకం కాదో బాగా అర్థమయ్యేలా వివరించడం వల్ల అతడి మాటకారితనం జాహ్నవి మీద పెద్దగా ప్రభావం చూపలేదు. మొత్తానికి జాహ్నవి తన ప్రేమ వివాహాన్ని పక్కన పెట్టేసి ఉద్యోగ ప్రయత్నాల్లో బిజీ అయిపోయింది. అంతా సుఖవంతమైంది అనుకున్నాను తృప్తిగా. అయితే మా అమ్మ నాకంటే ఒక అడుగు ముందులో ఉంది అన్న విషయం మళ్ళీ నిరూపించుకుంది. తిరిగి వెళ్ళబోయే ముందు నన్ను పక్కకి పిలిచి, అమ్మ, సౌజన్య నాన్న స్నేహితుడు కొడుకు, అదే ఊళ్ళో పెద్ద పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాడు. నాకు అతను బాగా తెలుసు. అతనికి ఫోన్ చేసి జాహ్నవి ప్రేమ విషయం క్లుప్తంగా చెప్పి ఆ కుర్రాడిని పిలిపించి మన పిల్లతో జాగ్రత్తగా ఉండమని గట్టిగా చెప్పించాను. ఆ కుర్రాడు ఇంకోసారి జాను జోలికి రాడులే అని చెప్పింది. అప్పుడు పడ్డాను అమ్మ కాళ్ల మీద. బోర్ని ఏడుస్తూ ఉండిపోయాను కాళ్ళని పట్టుకుని. అమ్మ వెళ్ళిపోయాక ఒంటరిగా కూర్చొని ఆవిడ జాహ్నవికి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉండిపోయాను. మనసు ఎవరో పట్టుకుని మెలిపెట్టేస్తున్నట్టుగా బాధ. అన్ని రోజుల పాటు ఎన్నో విషయాలు చెప్పి దాని మనసు మార్చిన అమ్మ నా గురించి మట్టుకు మాట వరుస కూడా ఎక్కడా ఎత్తలేదు. 25 ఏళ్ల క్రితం నేను కూడా సరిగ్గా నా కూతురులాగే ఒక అయోగ్యుడితో ప్రేమ అనబడే ఉచ్చులో పడి మా అమ్మ చెప్పిన మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరికీ తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకుని కన్నవాళ్ల మనసు విరిచేసి ఎంత క్షోభకు గురి చేశాను. ఆ తర్వాత ప్రేమించి పెళ్లాడిన వాడితో సుఖం లేక నానా తంటాలు పడుతుంటే నన్ను అక్కున చేర్చుకుని కొండంతా అండలా నిలిచింది అమ్మ. ఇన్ని సంవత్సరాలలో కనీసం ఒక్కసారి కూడా నా మాట వినుంటే నీకు గతి పట్టేది కాదు అని ఆవిడ నన్ను నిందించలేదు. నాన్నని కూడా ఆ పని చేయకుండా చూసింది. అంతేకాదు, జరిగిందేది జాహ్నవికి చెప్పి దాని మనసు కలుషితం చెయ్యొద్దని దాని చిన్నప్పుడే నా చేత ప్రమాణం చేయించుకుంది మా అమ్మ మీనాక్షిదేవి. కథ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.